ముఖ్యంగా ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మరియు ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ శనివారం విజయవాడలో మీటింగ్ జరగడం జరిగింది. ఆ మీటింగ్కు సెక్రటరీ చిరంజీవి చౌదరి గారు మరియు CEO శ్రీధర్రెడ్డి గారు కూడా మీటింగ్కి రావడం జరిగింది. ఆ మీటింగ్లో ఫుడ్ ప్రాసెసింగ్ యొక్క సమస్యలు మంచెడ్డ అన్ని కూలంకషంగా చర్చించడం జరిగింది. కాబట్టి చౌదరి గారు కూడా పార్టిసిపేట్ చేసి యాక్టివ్గా ఖచ్చితంగా గవర్నమెంట్లో ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తామని జరగడం జరిగింది. తర్వాత మధ్యాహ్నం లంచ్ తర్వాత కొత్త బాడీ ఎన్నుకోవాలని, అంటే అంతకుముందు బాడీ 2 years అయిపోయింది కాబట్టి అంతకుముందు రాజు గారని వైజాగ్ ఆయన ప్రెసిడెంట్గా ఉన్నాడు కాబట్టి వాళ్ళంతా డిసైడ్ చేసి కొత్త బాడీ ఎన్నుకునేదానికి చేస్తే అప్పుడు నేను ఊహించలేదు, కళ్ళ కూడా ఊహించలేదు మనకు రాయలసీమకి అవకాశం వస్తుందని. మరి ఎందుకంటే ఎక్స్పోర్ట్స్ అంతా మెరైన్ ఎక్స్పోర్ట్ అయితేనేమి, పల్ప్ ఎక్స్పోర్ట్ అయితేనేమి, చిత్తూరు జిల్లా నుంచి, విజయవాడ నుంచి, వైజాగ్ నుంచి కోట్లాది రూపాయలు ఎక్స్పోర్ట్ జరుగుతాయి. ఫుడ్ ప్రాసెసింగ్ అనేది ఒక పెద్ద సముద్రం లాంటిది. అన్నీ దీని కిందికి వస్తాయి, డైరీలు అన్నీ కూడా దీని కిందికి వస్తాయి. కాబట్టి దీనికి మనకు మంచి వనరులు ఉన్నాయి. మనకు కృష్ణపట్నం పోర్టు, కాకినాడ పోర్టు, వైజాగ్ పోర్టు నుంచి ఇప్పుడే వేలాది కోట్ల రూపాయల ఎక్స్పోర్ట్ జరుగుతూ ఉంది, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్. ఇంకా దుగ్గరాయపట్నం కూడా మనని ఈ మధ్య మన ముఖ్యమంత్రి గారు ప్రారంభించడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ పోర్టులో మనకున్న అవకాశం భారతదేశంలో ఏ స్టేట్ కూడా లేదు. కాబట్టి దాని ఫుడ్ ప్రాసెసింగ్ను ముందుకు తీసుకుపోవాలని కానీ మన ప్రీతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా కృతజ్ఞతతో ఉన్నారు. అదేవిధంగా మన నీతి ఆయోగ్ మీటింగ్లో కూడా మోడీ గారు అగ్రికల్చరు, అనిమల్ హస్బెండరీ, ఫుడ్ ప్రాసెసింగ్ ఇవన్నీ మోడరేట్ చేసి సెల్ఫ్ సఫిషియెంట్ మనకు కావాల్సినంత తయారు చేసుకుని గ్లోబల్ కూడా మనం సపోర్ట్ చేసే లెవెల్కి పోవాలా. ఖచ్చితంగా మన భారతదేశం ఆ లెవెల్కి పోతుందని నీతి ఆయోగ్ మీటింగ్లో కూడా ప్రధానమంత్రి మోడీ గారు జరగడం జరిగింది. మన అదృష్టం ఏమంటే ఈ ఫుడ్ ప్రాసెసింగ్ దానికి పార్లమెంట్లో 2 కమిటీ మెంబర్స్ ఉంటారు. అందులో మన నంద్యాల పార్లమెంటు సభ్యులు మిత్రులు పోచా బ్రహ్మానంద రెడ్డి గారు ఒక మెంబరు. అదేవిధంగా మెరైన్ ఎక్స్పోర్ట్ దానికి ఈ మధ్యనే ఎలక్షన్ జరిగి కాకినాడ ఎంపీ వంగా గీతా విశ్వనాథ్ గారు ఆయన ఒక మెంబర్ కావడం జరిగింది. మనకు ఎందుకంటే ఒక మంచి శుభపరిణామం 2 ఆంధ్రులు ఎంపీలు ఆ కమిటీలో ఉండడం అనేది. కాబట్టి వాళ్ళ ద్వారా ప్రభుత్వంలో ఎందుకంటే ఈ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీని మనం అగ్రికల్చర్ దానికి సంబంధించి అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ కింద దీన్ని ట్రీట్ చేస్తే మనకు ఏదైనా కెలామిటీస్ వచ్చినప్పుడు, న్యాచురల్ కెలామిటీస్ వచ్చినప్పుడు రైతుకి ఏ విధంగా ఆదుకుంటున్నామో అదేవిధంగా ఇండస్ట్రీని కూడా ఆదుకోవాలి. ఇదైతే దీనికన్నా అగ్రికల్చర్ సెక్టర్ కింద చేస్తే చాలా బాగుంటుందని మనందరూ మీటింగ్లో చెప్పడం జరిగింది. మరి ఇది ఒక చేస్తే మంచి పరిణామం. ఎందుకంటే ఉధృత తుఫాను వచ్చినప్పుడు వైజాగ్లో ఆ సరౌండింగ్స్ అంతా కూడా కొబ్బరి చెట్లు పూర్తిగా పోయినాయి. కాబట్టి ఆ కొబ్బరి ఇండస్ట్రీ అనేది 4 ఏళ్ల ముందు కోలుకోలేని పరిస్థితి వచ్చింది. అట్లే రాయలసీమ ఒకప్పుడు అనంతపూర్ అంటే ఇండియాలోనే లోయెస్ట్ వర్షపాతము ఉండే జిల్లా. అలాంటి జిల్లా ఈరోజు సఫిషియెంట్గా వర్షాలు పడి కావాల్సినంత వాటర్ నుండి డ్రిప్లికేషన్ నుంచి హార్టికల్చర్ హబ్ లాగా తయారైంది. ఈరోజు అక్కడ నుంచి 2017 వరకు ఎక్స్పోర్ట్ అనేది లేదు బనానా. ఈరోజు డైలీ బాంబేకు ఎక్స్పోర్ట్ పోతూ, బాంబే నుంచి ఎక్స్పోర్ట్ పోతుంది బనానా మన అనంతపురం జిల్లా నుంచి. అదేవిధంగా ప్రతిరోజు కూడా 20 టన్నుల వెజిటబుల్స్ అనంతపురం జిల్లా నుంచి కేరళకి వెళ్తున్నాయి. ఇట్లా మనకు ఫుడ్ ప్రాసెసింగ్ కు మరి రాయలసీమలో కూడా ఇప్పుడు ఏదో రాయలసీమ అంటే ఏదో అనేది కాకుండా వర్షాలు అన్నీ ఉన్నాయి. మన ముఖ్యమంత్రి గారి చొరవతో అన్ని కూడా డ్యాములు నిండిపోయే పరిస్థితి వచ్చింది. మన అదృష్టం ఉంది. కాబట్టి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా ముఖ్యంగా అటు వైజాగ్ సైడు వాళ్ళకి ఎందుకంటే సీ ఫుడ్స్ అంతా ఉన్నాయి కాబట్టి అక్కడ ఒకటి మనకు హార్టికల్చర్ హబ్, రాయలసీమలో ఒకటి, భీమవరంలో ఆక్వా హబ్, ఈ 2 మనం చేసుకుంటే
ఆ హబ్లో చాలా మంది జాయిన్ అయ్యేదనుకుంటారు. మనం లేదా అంటే మనకు ఓరవకలు కూడా ఇండస్ట్రీలో వస్తుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఉంటే తప్పకుండా మనకు ఇప్పుడు పరిస్థితి దారుణంగా చూస్తున్నాము. టమోటా ఎంత దీనావస్థకు పడిపోయిందంటే అనంతపురం జిల్లాలో కుప్పలు కింద పోసే పరిస్థితి వచ్చింది. కూళ్ళకు కూడా గిట్టుబాటు రాలేదు. కాబట్టి దీనికి ఖచ్చితంగా ఎవరైనా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తే టమోటా ఒకటి, మనకు బనానా ఒకటి, మ్యాంగో ఒకటి, మనకు కావాల్సినంత ఉంది జామ ఒకటి, దీనికి అన్ని ఎక్స్పోర్ట్ చేసేదానికి మనం ఫుడ్ ప్రాసెసింగ్ చేసి ఎక్స్పోర్ట్ చేసేదానికి మంచి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా మనకు ఇక్కడ చిల్లీస్ కూడా ఈ మధ్య బాగా ఏరియా పెరిగింది. చిల్లీస్ కూడా దానికి మనం ఫుడ్ ప్రాసెసింగ్ తీసుకుని ఎక్స్పోర్ట్ చేసే అవకాశాలు కూడా దండిగా ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా మన ఎంపీ గారి సహకారంతో, వంగా గీత గారి సహకారంతో, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి సహకారంతో తప్పకుండా ఇండస్ట్రీకి ఇండస్ట్రీ ప్రాబ్లమ్స్ అన్ని చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇంతకుముందు గతంలో మనం ఈ నుంచి కృష్ణపట్నం పోర్టుకు పోవాలంటే కూడా దానికి సబ్సిడీ, ఆ ట్రాన్స్పోర్ట్ లో కొంత సబ్సిడీ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆ సబ్సిడీ తీసేశారు. దాన్ని ఒకటి గురించి మాట్లాడాల్సింది. అది కాకుండా మనకు ఎలక్ట్రికల్ పవర్ రేట్స్ కూడా ముఖ్యంగా పల్ప్ ఇండస్ట్రీ అయితేనే కానీ, సీడ్ ఇండస్ట్రీ అయితేనే కానీ ఈ సీజనల్ 3 నెలలు 4 నెలలు ఆడతాయి. కాబట్టి దానికి సీజనల్ గా లేకుండా కంటిన్యూగా పవర్ రేట్లు వేస్తున్నారు. కాబట్టి దానికి కూడా సీజనల్ గా రేట్లు వేసేదానికి ప్రభుత్వంతో మన డిస్కస్ చేయడం జరిగింది చిరంజీవి చౌదరి గారితో. తప్పకుండా నాకున్ని పరిచయాలతో గవర్నమెంట్ లో అటు నా మీద ఏదైతే బరువు బాధ్యతలు పెట్టారో తప్పకుండా దీని మంచి పొజిషన్ తీసుకొని రాయలసీమలో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ డెవలప్ అయ్యేదానికి నా వంతు కృషి చేస్తానని, ఎవరైనా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఉంటే తప్పకుండా ముందుకు వస్తే వాళ్ళకి అన్ని రకాలుగా స్థలం కేటాయించి నుంచి అన్ని వాళ్ళకు కావాల్సిన ఫెసిలిటీస్ వరకు చేసే బాధ్యత మేము తీసుకుంటాం ఇండస్ట్రీ. కాబట్టి ఒక వారధిగా గవర్నమెంట్ కు, ఇండస్ట్రియల్కు పెద్ద వారధిగా ఈ మా ఫెడరేషన్ ఉంటుంది. కాబట్టి దీంట్లో చాలా మంది ఫెడరేషన్ లో మెంబర్స్ అంతా ఉన్నారు. పెద్ద ఇండస్ట్రియలిస్టు, ఒకరు 1000 కోట్ల టర్నోవర్ పైన దాటిన ఇండస్ట్రియలిస్ట్ అంతా ఉన్నారు. దీంట్లో అలాంటి వాళ్ళందరూ కమిటీలో మెంబర్ గా జాయిన్ అయినారు. కాబట్టి దీనికి ఫుడ్ ప్రాసెసింగ్ కు ఫ్యూచర్ దండిగా ఉంది. ఆంధ్రప్రదేశ్ కొన్ని వనరులు ఏ దేశంలో ఎక్కడా లేవు. కాబట్టి ఖచ్చితంగా ఏదైతే ముఖ్యమంత్రి గారు, ఏదైతే ప్రధానమంత్రి గారు దీని ఫుడ్ ప్రాసెసింగ్ ముందుకు తీసుకుపోవాలన్నారో వాళ్ళ ఆశయానికి అనుగుణంగా మేము కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ కు ప్రెసిడెంట్ గా నన్ను ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి దీని కింద టోటల్ గా ఫుడ్ ప్రాసెసింగ్ అంతా కూడా వస్తుంది. మరి ముఖ్యంగా మెరైన్ అంటే ఆక్వా ఎక్స్పోర్టు, పల్ప్ అంటే ఫ్రూట్స్ ఎక్స్పోర్ట్స్, వెజిటబుల్స్ ఎక్స్పోర్ట్స్, డైరీ ఎక్స్పోర్ట్స్, మొత్తం టోటల్ ఫుడ్ ప్రాసెసింగ్ అనేది దాల్ మిల్ కానుంచి, చిన్న దాల్ మిల్ కానుంచి అన్ని కూడా ఫుడ్ ప్రాసెసింగ్ లేకపోతాయి. ఈ అన్నిటికి పర్యవేక్షించడానికి ఈ రోజు నన్ను ఎనానమస్ గా వాళ్ళు నమ్మకం ఉంచి నన్ను రాయలసీమ నుంచి జనరల్ గా ఫుడ్ ప్రాసెసింగ్ లో చాలా తక్కువ మంది ఉన్నారు. అయినా కూడా నన్ను ఈ రోజు ఎన్నుకోవడం అనేది చాలా గర్వకారణంగా భావిస్తూ దానికి ఖచ్చితంగా మన ఎంపీ గారు అక్కడనే కాకినాడ ఎంపీ గారి సహకారము, ముఖ్యమంత్రి గారి సహకారంతో తప్పకుండా ఈ ఫుడ్ ప్రాసెసింగ్ ముందుకు తీసుకుపోతానని తెలియదు.